జీవితంలో అప్పుడు డే 1 నుండి, ఫ్రమ్ ద బిగినింగ్ నుండి నీ చదువు విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, అప్పుడు నీ వ్యాపార విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, నీవు చేసే ప్రతి పనిలో నా యేసయ్య చేసిన కార్యాలు అప్పుడు ఒకవేళ నువ్వు మర్చిపోయేవేమో ప్రభు అంటున్నాడు, మరలా జ్ఞాపకము చేసుకోండి. ఇదిగో ఆ కార్యాలతోనే విడిచిపెట్టను, మరలా నేను మీకు కార్యము చేయబోతూ ఉన్నాను, మీ పట్ల అద్భుతాలు చేయబోతూ ఉన్నాను, మీ పట్ల సూచక్రియలు చేయబోతున్నాను, మిమ్మల్ని అలా విడిచిపెట్టను. నేను కార్యము చేస్తే ఆ కార్యాన్ని ఎవరు కూడా త్రిప్పివేయవారు లేరు అని ఈ పునరుత్థాన దినమందు నా యేసయ్య ప్రకటిస్తున్నాడు. నీతోనే చెప్పుతున్నాడు, సోలిపోయావా, ఓడిపోయావా, అణిగిపోయావా, అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా, ఓ ఏడవటానికి శక్తి లేదా, ఏడవటానికి నీ కళ్ళల్లో కన్నీరు రావట్లేదా, దుప్పళ్ళు తలగళ్ళు తలిచిపోయి నిరాశ నిస్పృహ గురైపోయావా, నా యేసయ్య ఈరోజు చెప్పమంటున్న మాట, నేను ఆశ్చర్య కార్యములను చేయబోతున్నాను.